సో హలో గైస్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ గేమింగ్ మోడ్. ఈరోజు మనం స్మాక్డౌన్ హైలైట్స్ వీడియో అయితే మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు స్మాక్డౌన్ స్టార్టింగ్లోనే మనకి ఎల్ఏ నైట్ అయితే రింగ్లోకి వచ్చింది కదా. ఎల్ఏ నైట్ రింగ్లోకి వచ్చినాక అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు ఎల్ఏ నైట్కి. ఎల్ఏ నైట్ వచ్చి ఏమన్నాడంటే, నేను ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో శత్రుఘ్నస్కి అయితే ఇచ్చి పడేస్తా, అలాగే ఆ ఫ్యాక్షన్ లేకుంటే వేస్తా, బ్రాన్సన్ మధ్య వచ్చిన బ్రాన్ బ్రేకర్ మధ్యలో వచ్చిన వాళ్ళిద్దరిని కుమ్మి పడేస్తా అనుకుంటూ ఎల్ఏ నైట్ అయితే చెప్పింది గస్. అంతలోనే అక్కడికి మనకి పాలెమన్ అయితే ఎంట్రీ అయ్యింది గస్. పాలెమన్ అయితే ఎంట్రీ అయ్యి ఏమన్నాడంటే, నీకు అంత సీన్ లేదు ఎల్ఏ నైట్, మా ఫ్యాక్షన్ నిన్ను ఇచ్చి పడేస్తుంది, శత్రుఘ్నస్ అయితే నేను డేంజరస్గా అటాక్ చేస్తాడు అనుకుంటూ పాలెమన్ అన్నాడు గస్. అప్పుడే అక్కడ అంతలోనే మనకి ఎంట్రీ అయిపోయింది సోలోసికా ఫ్యాక్షన్ గస్. సోలోసికా ఫ్యాక్షన్ వచ్చి ఏమన్నా అంటే, ఏ పాలెమన్, నువ్వు బ్లడ్ లైన్కి ఒక వైస్ మ్యాన్ ఉండవచ్చు, కానీ నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడ వెళ్ళకపోతే నీకు మళ్ళీ రేపు నైట్ అనేది ఉండదు అనుకుంటూ మనకి సోలోసికవ్ అయితే చెప్పింది గాస్ పాలెమన్కి. పాలెమన్ అక్కడ నుంచి పారిపోయింది గాస్. పారిపోయిన తర్వాత ఏమైందంటే, ఎల్ఏ నైట్ పైన సోలోసికవ్ ఫ్యాక్షన్ అటాక్ చేద్దాం అనుకుంది. అంతలోనే అక్కడికి జిమ్మీ ఊసో వచ్చి ఎల్ఏ నైట్ పైన అయితే సేఫ్ చేసిండు గాస్. ఎల్ఏ నైట్కి సేఫ్ చేసిండు. ఎల్ఏ నైట్ వర్సెస్ జిమ్మీ ఊసో వర్సెస్ మనకి సోలోసికావా అలాగే జేకే కబు మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే ఈరోజు మెయిన్ ఈవెంట్లో అయితే ఫిక్స్ అయిపోయింది కదా. ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ అయితే అలెక్సా బ్లెక్స్ అలాగే ఒక టైటిల్ 4 మ్యాచ్ అయితే చునికి దొరికింది ఉమెన్స్ మధ్య. చాలా మంచి మ్యాచ్ ఉండే కదా. ఎవల్యూషన్లో ఫైట్ చేసే ప్రతి ఒక్క ఉమెన్స్ ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్స్లోకి వెళ్ళి ఒక్కొక్క సూపర్ స్టార్ వచ్చి అయితే ఈ మ్యాచ్లో ఫైట్ చేశారు. ఈ మ్యాచ్ అయితే టైటిల్ 4 ఉమెన్స్ మ్యాచ్ అయితే ఉండే గైస్. చాలా మంచి మ్యాచ్ ఉండే గైస్. ఈ మ్యాచ్లో మనకు నిజం చెప్తున్నా, చాలా మంచి జబర్దస్త్ రస్లింగ్ అయితే చునికి దొరికింది గైస్. ప్రతి ఒక్కరు చాలా మంచిగా రస్లింగ్ చేసారు గైస్. ఈ మ్యాచ్ నిజం చెప్తున్నా అంటే చాలా వేరే లెవెల్లో ఉంది గైస్. ఈ మ్యాచ్ మధ్యలో మనకి చార్లెస్ ప్లేయర్ పైన అటాక్ చేద్దామని అక్కడున్న టీమ్మేట్ వస్తే గైస్, చార్లెస్ ప్లేయర్ అయితే టీమ్మేట్కి అయితే ఇచ్చి పడేసింది గైస్. ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో మనకి అలెక్సా బ్లెక్స్ అయితే విన్ అయిపోయింది గైస్. ఇక్కడనే ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయితే అయిపోయింది గైస్. ఈ సెగ్మెంట్ పైన ఈ మ్యాచ్ పైన మీకు ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా కామెంట్ ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ అయితే ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే చునికి దొరికింది. ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మనకి వైట్ స్ట్రిక్స్ వర్సెస్ మాంటెస్ ఫోర్డ్ అలాగే ఏంజెలో డాకర్స్ మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే చునికి దొరికింది గైస్. నిజం చెప్తున్నా, ఈరోజు స్మాక్డౌన్ అయితే చాలా మంచి బుక్ చేసింది గైస్. చాలా మంచి మ్యాచ్ అయితే బుక్ చేసింది. ఫైనల్లీ మనకు వైట్ ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా చూపెడుతున్నారు. ఈ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకున్నాం గైస్. ఈ మ్యాచ్ నిజం చెప్తున్నా చాలా మంచి మ్యాచ్ ఉండే గైస్. ఈ మ్యాచ్లో మనకి చాలా మంచి జబర్దస్త్ రెస్లింగ్ అయితే చునికి దొరికింది. మాంటెస్ ఫోర్డ్ ఏంజెలో డాకర్స్ కూడా చాలా మంచిగా జబర్దస్త్ టక్కరిచ్చారు. ఎంతైనా వైట్ ఫ్యామిలీ టర్న్ రెండు హిల్ టీమ్సే గైస్. రెండు హిల్ టీమ్స్ మధ్య ఒక సాలిడ్ మ్యాచ్ అయితే చునికి దొరికింది గైస్ ఈరోజు మనకి స్మాక్డౌన్లో. ఈ మ్యాచ్ నిజం చెప్తున్నా, ఏంజెలో డాకిన్స్ కూడా వేరే లెవెల్లో ఫైట్ చేసిండు. మాన్సెట్ ఫోర్ అయితే ఐఫ్లై యాక్షన్స్ అయితే చాలా జబర్దస్త్గా చేసిండు గైస్. అలాగే మనకి లుడ్విగ్ టైజర్ వచ్చింది. మనకి వైట్ స్ట్రిక్స్లో కూడా చాలా మంచి జబర్దస్త్ రెస్లింగ్ అయితే చేసారు గైస్. ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఫైనల్లీ అంటే మనకి వైట్ ఫ్యామిలీ అయితే ఛాంపియన్స్ గెలిచింది గైస్. ఈరోజు స్మాక్ డౌన్లో ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయితే చేంజ్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది ఎవరు? వైట్ స్ట్రిక్స్ అయితే విన్ అయిపోయింది. వైట్ స్ట్రిక్స్ విన్ అయిపోయాక మన రింగ్లోకి అంకుల్ వచ్చి అయితే మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు గైస్. ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది గైస్. ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి. అలాగే వైట్ స్ట్రిక్స్కి ఛాంపియన్ గెలిచి డబ్ల్యూడబ్ల్యూఈ మంచి పని చేసిందా లేకపోతే ఓడిపోతే బాగుండా మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే కింద చేయండి గైస్. ఫ్రెండ్స్, ఈరోజు స్మాక్డౌన్ జరుగుతున్న సిటీలో ఒక లోకల్ సింగర్ అయితే మంచి ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు గైస్. ఈ సింగింగ్ పర్ఫార్మెన్స్కి ఇంటరప్ట్ చేసిండు లోగన్ పాల్ గైస్. లోగన్ పాల్ ఇంటరప్ట్ ఏమని చెప్పిండంటే, లోగన్ పాల్ వచ్చి నేనే నీకన్నా ఎక్కువ ఫేమ్ ఉన్నది నాకు డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటా లోగన్ పాల్ అయితే చెప్పిండు. లోగన్ పాల్ ఏమన్నాడంటే, నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నువ్వేంటిది అనుకుంటూ లోగన్ పాల్ అయితే అక్కడ ఉన్నాయని అయితే చాలా ఇన్సల్ట్ చేసిండు గైస్. ఈరోజు లోగన్ పాల్ అయితే చాలా మంచి సెగ్మెంట్ ఉంటుంది గైస్. ఈ సెగ్మెంట్లో రండి ఆటం కూడా వచ్చింది గైస్. రండి ఆటం వచ్చి ఏమని అంటే, లోగన్ పాల్ మనకి చాలా మంచి జబర్దస్త్ సింగర్ ఇక్కడ ఉన్నాడు, నువ్వేంది అంత చెత్త మాటలు మాట్లాడుతున్నావు అని మన లోగన్ పాల్ని అయితే తిట్టేసిండు రండి ఆటన్. చాలా మంచి పెద్ద కౌంటర్ అయితే చునికి దొరికింది గైస్. రండి ఆటన్ వర్సెస్ లోగన్ పాల్ మధ్య చాలా పెద్ద కౌంటర్ అయితే చునికి దొరికింది. రండి ఆటన్ అయితే సార్ లోగన్ పాల్కి ఇచ్చి పడేసిండు. మాటలలోనే వేరే లెవెల్లో ఇచ్చి పడేసిండు గైస్. రండి ఆటన్ అయితే చాలా తిట్టేసిండు లోగన్ పాల్ కూడా రండి ఆటన్కి చాలా తగ్గాపోర్ మాటలు అయితే జరిగినాయి గైస్. చాలా మంచి కాంట్రవర్సీ అయితే చునికి దొరికింది వీళ్ళు సెగ్మెంట్లో. ఈ సెగ్మెంట్లో ఏమైందంటే, రండి ఆటన్ మాట్లాడుతూ ఉండగా
వెనకకెళ్ళి డ్రూ మ్యాక్టర్ వచ్చి రెండేయడానికి అయితే క్లైమర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది గైస్ డ్రూ మ్యాక్టర్. దాని తర్వాత లోగన్ పాల్ రెండేయటం పైన అటాక్ చేస్తుంటాడు. అంతలోనే అక్కడ సింగర్ ఉంటాడు అండి. ఆ సింగర్ అయితే ఈరోజు రెండేయటని అయితే సేవ్ చేసిండు గైస్. ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. సెగ్మెంట్లో అప్పరే రెండేయటను ఆ సింగర్ అయితే ఉండే గైస్. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ అయితే అలెక్సా బ్లాక్ వర్సెస్ ఆతుర్ మధ్య ఒక మంచి జబర్దస్త్ మ్యాచ్ అయితే యూనిక్ దొరికింది గైస్. నిజం చెప్తున్నా, అలెక్సా బ్లాక్ అయితే వేరే లెవెల్లో ఫైట్ వేసింది గైస్. నిజం చెప్తున్నా గైస్, డబ్ల్యూడబ్ల్యూ అయితే ఆతృత్కి అయితే చాలా మంచిగా పుష్ ఇస్తుంది గైస్. ఆతృత్ కూడా వేరే లెవెల్లో ఫైట్ వేసింది గైస్. ఆతృత్ అసలైన హీల్ అనేది చూపెడుతుంది గైస్. చాలా మంచిగా ఉండే గైస్ ఈ మ్యాచ్లో. నిజం చెప్తున్నా, ఇద్దరు చాలా మంచిగా జబర్దస్త్ రెస్లింగ్ చేశారు. నన్ను అడిగితే మాత్రం ఈ మ్యాచ్ ఒక పిప్పివీలో పెడితే చాలా మంచిగా ఉంది గైస్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ నుండి చూడండి, సమ్మర్ స్లామ్ రాక ఇలా ఫ్యూడ్ అనేది తీసుకెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇలా ఫ్యూడ్ అయితే నిజంగా చెప్తున్నా చాలా మంచిగా సక్సెస్ అయిపోతుంది డబ్ల్యూడబ్ల్యూలో. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ అయితే చూనికి దొరికింది. ఈ మ్యాచ్లో మధ్యలో ఏమైందంటే ఆతృత్ చైర్ తీసుకున్నాడు గైస్. చైర్ తీసుకొని అలెస్టా బ్లాక్ పైన అటాక్ చేద్దాం అనుకున్నాడు. కానీ అలెస్టా బ్లాక్ ఆ చైర్ అయితే గుంజుకున్నాడు గైస్. అది రెఫరీ వచ్చి ఒక చిన్న కాంట్రవర్సీ అయితే అయిపోయింది గైస్. దీని లాభం లేపిండు ఆతృత్ గైస్. దీని లాభం లేపి ఆతృత్ రోల్ ఆఫ్ వేసిండు. ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు ఆతృత్. ఇదంతా అలెస్టా బ్లాక్ నచ్చలే గైస్. ఈ చీటింగ్ మొత్తం అలెస్టా బ్లాక్ నచ్చక అలెస్టా బ్లాక్ ఆతృత్ ఎత్తుకుంటూ బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోయింది గైస్. బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినాక డేమియన్ బిస్ట్ ఏమన్నాడంటే అలెస్టా బ్లాక్ నాపి అయిపోయింది వదిలే అనుకుంటూ అది డేమియన్ బిస్ట్ అయితే చెప్పింది గైస్. అప్పుడే అలెస్టా బ్లాక్ వదిలే అన్న అనుకుంటూ డేమియన్. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ అయితే స్టెఫనీ టారస్ వర్సెస్ క్రిస్ టారస్ మధ్య ఒక మంచి హైప్ అయితే చూపెట్టారు గైస్. ఈ మ్యాచ్ ఎవల్యూషన్లో ఉందిగా. ఈ మ్యాచ్ గురించి అయితే హైప్ అయితే చూపెట్టారు గైస్. ఇలా ఏం పెద్ద సెగ్మెంట్ లేదు. ఈ మ్యాచ్ హైప్ అందరికి రావాలని ఇది ఒక సెగ్మెంట్ అయితే పెట్టారు గైస్. ఈ చిన్న సెగ్మెంట్ ఉంది గైస్. ఈ సెగ్మెంట్ కవర్ చేస్తే చాలా పెద్ద అయిపోద్ది. ఈ సెగ్మెంట్లో ఏమంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే లేదు గైస్. ఓన్లీ ఈ సెగ్మెంట్లో మొత్తం మ్యాచ్ అయితే చేసారు గైస్. ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఈరోజు మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ అయితే ఎల్ఏ నైట్ వర్సెస్ జిమ్మీ ఊసో అలాగే జేకే కబు అలాగే సోలో సికావా మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే చునికి దొరికింది గైస్. ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే గైస్. ఈ మ్యాచ్ నిజం చెప్తుంది చాలా మంచి జబర్దస్త్ రెస్లింగ్ అయితే చునికి దొరికింది. ఎల్ఏ నైట్ అయితే వేరే లెవెల్లో ఫైట్ చేసిండు. జిమ్మీ ఊసో కూడా వేరే లెవెల్లో ఫైట్ చేసిండు. ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది జిమ్మీ ఊసో ఎల్ఏ నైట్. ఈ మ్యాచ్ విన్ అయిపోయిన తర్వాత అక్కడ ఎల్ఏ నైట్ మనకి సోలో సికావా టీం అయితే ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసింది. అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ వచ్చి కూడా ఎల్ఏ నైట్ పైన డేంజరస్ అటాక్ చేసారు గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో. ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. ఈరోజు స్మాక్ డౌన్లో బ్రాన్సన్ రీడ్ అలాగే బ్రాన్ బ్రేకర్ ఎల్ఏ నైట్ పైన అయితే డేంజరస్ అటాక్ చేసారు గైస్. ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్లో పెట్టుకోండి.